కథమ్మమాల శ్రోతలకి స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ. ఒక చిన్న గ్రామంలో మనస్విని అనే అమ్మాయి ఉండేది. ఆమె చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెరిగింది. ఆమె కలలు కూడా చాలా సాదాసీదాగా ఉండేవి. ఒక మంచి కుటుంబం, ప్రేమించే భర్త, సంతోషకరమైన జీవితం ఇలా ఉంటే చాలు అనుకునేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఘనంగా పెళ్లి చేశారు. ఆమె పెళ్ళి అయింది. కొత్త ఇల్లు, కొత్త జీవితం. పెళ్ళి అయిన రోజు ఆమె తల్లిదండ్రులను విడిచి కొత్త ఇంటికి వచ్చింది. ఆ రోజు నుంచి ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు కూతురుగా ఉన్న ఆమె ఇప్పుడు కొడుక్కి భార్య, ఇంటి కోడలు అయ్యింది. బాధ్యతలు ప్రారంభమయ్యాయి. ఉదయం లేచే సమయం మారింది. ఇంటి పనులు మొదలయ్యాయి. వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, అందరి అవసరాలు చూసుకోవడం. ఎవరూ చెప్పకపోయినా ఆమె తన బాధ్యతలను నిశ్శబ్దంగా స్వీకరించింది. అంతా బాగానే ఉన్నా కొన్నిసార్లు ఆమె మనసులో ఇలా అనిపించేది: మా అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నారు అని గుర్తు చేసుకుంటూ ఉండేది. నన్ను అర్థం చేసుకునేవారు ఉంటే బాగుండేది అని మనసులో బాధపడుతూ ఉండేది. కానీ ఆమె బయటకు చూపించేది మాత్రం ఒక చిరునవ్వు మాత్రమే. ఆమె భర్త స్వరాజ్ మంచివాడే, కానీ కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోయేవాడు. ఒకరోజు మనస్విని అలసిపోయి కూర్చుంది. స్వరాజ్ కోపంగా ఇలా అన్నాడు: రోజంతా ఇంట్లోనే ఉంటావు కదా, ఇంకా అలసట ఏమిటి? ఇంట్లో ఏమంత పనులున్నాయి అని. ఆ మాట ఆమె హృదయాన్ని బాగా గాయపరిచింది. ఆమె బాధలో భర్తతో ఇలా అంటుంది: నా కన్నీళ్లు కనిపించవు, కానీ నా బాధ మాత్రం నిజమే. నేను నవ్వుతున్నానంటే నేను సంతోషంగా ఉన్నానని కాదు అర్థం. నా కోసం కాదు, ఈ కుటుంబం కోసం నేను ఎంతో త్యాగం చేస్తున్నాను. నన్ను అర్థం చేసుకోవడం కూడా ఒక ప్రేమే. భార్య కష్టం కనిపించదు, కానీ ఆమె లేకపోతే ఇల్లు నిలబడదు. నాకు డబ్బు అవసరం లేదు, గౌరవం కావాలి. ఒక్క నీ మంచి మాట నా రోజు మొత్తం మార్చేస్తుంది. నిన్ను చూసి నవ్వుతాను, కానీ నా హృదయం మాత్రం ఏడుస్తుంది. నీ మాటలు నన్ను గాయపరుస్తాయి, కానీ నేను మౌనంగా ఉంటాను. నేను తప్పు చేశానంటే చెప్పు, కానీ నన్ను చిన్నచూపు చూడకు. నేను నీ భార్యను, పనిచేసే పని మనిషిని కాదు. నా ప్రేమను అలవాటుగా, అలుసుగా తీసుకోకు. నీకు నేను అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకు వస్తానా? నా శరీరమే కాదు, నా మనసు కూడా అలసిపోతుంది. నేను మాట్లాడకపోతే అది నా బలహీనత కాదు, నా సహనం అని తెలుసుకోండి. నన్ను ప్రేమించడం కంటే నన్ను అర్థం చేసుకోవడం ముఖ్యం. నేను వదిలేసే రోజు నా ప్రేమ కూడా ముగుస్తుంది. నా బాధను చెప్పడానికి మాటలు సరిపోవు. నీతో మాట్లాడాలని ఉంటుంది, కానీ నువ్వు వినే స్థితిలో ఉండవు. నా జీవితం మొత్తం నీ కోసం మారిపోయింది. నన్ను గౌరవిస్తేనే నేను నిజంగా సంతోషంగా ఉంటాను. నా త్యాగాన్ని చిన్నచూపు చూడొద్దు. నీ ఒక్క మంచి మాట నాకు కొండంత బలాన్నిస్తుంది. అదే చెడుగా మాట్లాడితే నా మనసు విరిగిపోతుంది. నేను అడిగేది నీకు కష్టమైన పనేమీ కాదు, కొంచెం ప్రేమ, కొంచెం అర్థం చేసుకోవడం. నువ్వు నా పక్కన ఉంటే నేను ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలను. నా నిశ్శబ్దం వెనుక చాలా కథలు ఉన్నాయి. నువ్వు నన్ను కోల్పోయాక నా విలువ అర్థం అవుతుంది. నేను నీకు భార్య మాత్రమే కాదు, నీ జీవిత భాగస్వామిని. ప్రేమ అంటే మాటలు కాదు, ప్రవర్తన. నన్ను ప్రేమించు, కానీ ముందు నన్ను గౌరవించు అని ఆమె మనసులోని బాధ అంతా భర్తకు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి మనస్విని నిశ్శబ్దంగా గదిలోనే ఏడ్చింది. కానీ మరుసటి రోజు కూడా అదే చిరునవ్వుతో తన పనులు చేసింది. ఒకరోజు స్వరాజ్ అనారోగ్యంతో పడిపోయాడు. ఆ సమయంలో మనస్విని రాత్రింబవళ్ళు నిద్రపోకుండా చూసుకుంది. ఆమె సేవ, ప్రేమ చూసి స్వరాజ్కి నిజం అర్థమైంది. ఒకరోజు స్వరాజ్ మనస్వినిని చూసి ఇలా అన్నాడు: ఇంతకాలం నేను నీ కష్టాన్ని చూడలేదు, నీ ప్రేమను అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించు. నీ నిస్వార్థమైన ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను అని. ఆ రోజు నుంచి అతను మారిపోయాడు. ఇంటి పనుల్లో సహాయం చేయడం, ఆమెతో మాట్లాడటం, ఆమెను గౌరవించటం, ఇలా ఆమెకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా నిలబడ్డాడు.
ఇప్పుడు మనస్విని జీవితం మారిపోయింది. ఇంటి పనులు ఇంకా ఉన్నాయి. బాధ్యతలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆమె ఒంటరిగా లేదు. ఆమెకు తోడుగా అర్థం చేసుకునే భర్త ఉన్నాడు. ఇదే నిజమైన జీవితం అనుకుంది. ఈ కథ చెప్పేది ఒక్కటే, పెళ్ళైన ప్రతి స్త్రీ జీవితం త్యాగం మాత్రమే కాకూడదు. ఆమెకు గౌరవం, ప్రేమ, అర్థం చేసుకోవడం కూడా అవసరం. ఆమె నవ్వు వెనుక ఎంత బాధ ఉందో ఎవరూ చూడరు. ఇంట్లో ఉండే భార్య కష్టం కనిపించదు. కానీ ఆమె లేకపోతే ఇల్లు నిలబడదు. గౌరవం ఉన్న చోటే ప్రేమ నిజంగా పెరుగుతుంది. భార్యాభర్తల జీవితం సంతోషంగా ఉండాలంటే ఒకరు మాత్రమే త్యాగం చేయడం కాదు, ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అదండి కథ. కథ చాలా చిన్నదే అయినప్పటికీ చాలామంది స్త్రీలు ఎదుర్కొనే విషయాలివి. అందులో కొత్తగా పెళ్ళై వచ్చినప్పుడు ఆ భర్త గారు తను తన వాళ్ళకి వచ్చిన భార్య సేవ చేయాలి అనే భావిస్తూనే ఉంటాడు తప్ప ఆమె మనసేమిటో చాలామంది అర్థం చేసుకోరు. సరే మరి, ఇంకో వీడియోతో మళ్ళీ త్వరలో కలుద్దాం.